ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గర్వించదగ్గ విషయం, బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి గారు రూపకర్త వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారితో పాటుగా ఈరోజు పిసిసి అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మహేష్ గౌడ్ గారు, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, చాలామంది పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా వారి కళ ట్యాంక్ బండ్పై సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించాలి, నెలకొల్పాలి, మహానీయులతో పాటుగా ఈ వీరిది కూడా విగ్రహాన్ని పెట్టాలని ఎంతోమంది సంఘ నాయకులు కానీ, గౌడ సంఘ పెద్దలు కానీ, బహుజన సంఘాలకు సంబంధించి అందరు నాయకులు చాలామంది కూడా ఈరోజు చాలామంది వారి కోరిక నెరవేరింది. ముఖ్యంగా వారి చరిత్ర నేపథ్యం అందరికీ కూడా తెలిసిందే. గౌడ సంఘంలో కాకుండా అందరి బహుజన సంఘాలకు చెందిన అన్ని నాయకులందరినీ కూడా అందరినీ తీసుకొని ఎన్నో కోటలు జయించి 21 కోట జయించి గోల్కొండ కోటను వెళ్ళిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గారు వారి 376వ జయంతి సందర్భంగా తెలంగాణ ట్యాంక్ బండ్పై ఈరోజు చాలా గర్వించదగ్గ విషయం. ఈ కార్యక్రమానికి కూడా చాలామంది గౌడ సంఘం తరఫున కాకుండా గౌడ సంఘంలో ఉన్న అన్ని సొసైటీల నుంచి, అలాగే గ్రామాల్లో ఉన్న యువకులు, ఉద్యోగస్తులు, పెద్దలు అందరూ కూడా, నాయకులందరూ కూడా వారందరూ కూడా పాలు పంచుకొని ఈరోజు ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఎంత ఉంది. గతంలో కూడా గత నాయకులు కానీ గతంలో చాలామంది కూడా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాల నెలకొల్పు విషయంలో కానీ, అలాగే సర్దార్ పాపన్న విషయంలో చాలామంది కూడా కృషి ఎంతో ఉంది. వాళ్ళందరి కృషి వల్ల ఈరోజు జనన దాన్ని మరియు అలాగే జయంతి మరియు వర్ధంతి సందర్భాన్ని కూడా అధికారికంగా చేయడం కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు గత నాయకులు కాకుండా ఈరోజు సర్దార్ పాపన్నను, బహుజనులను, బీసీలను ఈరోజు గుర్తించి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిజంగా కూడా ఈరోజు సర్దార్ పాపన్న విగ్రహాన్ని నెలకొల్పడం కూడా చాలా సంతోషకరం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం అందరం కూడా ఉమ్మడి జిల్లాలోని అందరూ గౌడ సంఘ అందరూ నాయకులు అందరూ కూడా ఈరోజు తరలి వెళ్ళి 18వ తారీఖున ట్యాంక్ బండ్పై 4 గంటలకు ఆ కార్యక్రమం ఉంటుంది. అందరం కూడా తరలి వెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను.